పోరాడదాం, గట్టిగా నిలబడదాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం. అంటే ఇవన్నీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఆయన మాట్లాడమంటలేదు స్వయంగా. చివరికి ఏ విధంగా అంటే మళ్ళీ మనం 19లో తిరిగి మనం వస్తాం, ఏదైతే చంద్రబాబు నాయుడు భూసేకరణ చేశాడో ఆ భూములు తిరిగి ఇచ్చేస్తాం అని కూడా చెప్పుకొచ్చాడు. అంత మాట్లాడిన వ్యక్తి వెంటనే యూటర్న్ తీసుకొని ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ నా విజను, నా ఆలోచన, నా సృష్టి అని చెప్పడం అంటే అది నిజంగా చాలా దిగజారుడు రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఎన్ని చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేది అందరికీ కూడా తెలుసు. కాబట్టి మీ ద్వారా మరొకసారి జగన్మోహన్ రెడ్డికి అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా తెలియజేసుకుంటూ, దయచేసి మీరు ఏదైనా కార్యక్రమాలు చేస్తుంటే దాన్ని చెప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు చేసినవి ఏమీ లేవు, కేవలం లేవి లేక ఈరోజు మేము చేసిన కార్యక్రమాలు మా ప్రయత్నాలు కూడా మీరు అడ్డుకొని చివరికి దాన్ని కూడా మళ్ళీ మీరు మీ అకౌంట్లో మీరు వేసుకుంటారంటే ప్రజలు హర్షించారని చెప్పిన కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నిన్న పెట్టాడు కదా ఆల్రెడీ. ఏం చెప్పాడు ఆయనకు అసలు ఏ విధంగా దాని మీద రైట్ ఉంది? మొత్తం కోర్టుకు వెళ్తా అన్నాడు, అసలు ఎయిర్పోర్ట్ అనవసరం అన్నాడు, అసలు బుర్ర లేని ఆలోచన అన్నాడు, ఈగలు తోలుకుంటుంది వైజాగ్, దానికి మళ్ళీ అక్కడ మళ్ళీ కొత్త ఎయిర్పోర్ట్ ఎందుకు అన్నాడు, మళ్ళీ మేము తిరిగి వచ్చినాక భూములు తిరిగి ఇచ్చేస్తానన్నాడు. ఇప్పుడు మీకు ఇందాక నేను పేర్లు చెప్పాను, వాళ్ళందరూ ఎవరు కోర్టుకు వెళ్ళింది ఎవరు? వాళ్ళంతా వైసీపీ పార్టీ వాళ్ళే కదా, ఎన్నీ ఉన్నాయి కదా. ఇంకా బస్తా మాట్లాడినా ఇంకోరు మాట్లాడినా మన కళ్ళ ముందు అన్నీ ఉన్నాయి కదా ఎవిడెన్స్లు. అడగండి మీరు ఏంటి మరి అప్పుడు ఆ రోజు ఇట్లా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని వీడియోలు చూపించారు, చెప్పండి. అదే అందుకే చెప్పింది ఈరోజు. సరే, ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్. వాళ్ళ హయాంలో 900 కోట్లు పెట్టచ్చు, మా హయాంలో 9,000 కోట్లు పెట్టచ్చు, అవన్నీ వేరు. బట్ అసలు నీ ఆలోచన ఏంటి, నీ యాటిట్యూడ్ ఏంటి టువర్డ్స్ ఒక డెవలప్మెంట్ పట్ల నీ యొక్క వైఖరి అనేది ఇంపార్టెంట్. ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా గతంలో రాజశేఖర రెడ్డి చేసిందో లేకపోతే ఇంకోటి చేసిందో ఇంకోటి చేసిందో చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఆ విధమైన భాష ఎప్పుడైనా మాట్లాడారా? మేము అసలు కోర్టులకు వెళ్తాం, ఆపేస్తాం, మళ్ళీ తిరిగి వస్తే భూములు ఇచ్చేస్తాం అని ఇట్లా చేసినా ఎక్కడన్నా ఉన్నాయా? మరి నేను ఎందుకు ఇందాక మీరు వచ్చే ముందు చెప్పాను, ఎవరికో పుట్టిన బిడ్డని మా బిడ్డని క్లెయిమ్ చేసుకోవటం ఇవన్నీ. ఓకే రైట్, థ్యాంక్ యూ.